చాలా డేంజర్ ఇది. ఏయ్ ఆగండి రా, భయం వద్దు. చాలా డేంజర్ ఇది. వీడియో పాము ఉందన్నమాట. ఎన్ని ఉన్నాయో తెలీదు. ఈ వీడియో మీద మీరు 150 లైక్స్ కంప్లీట్ చేస్తే మనం అక్కడ కనబడుతున్న చెరువులో బోటింగ్ అయితే తయారు చేసి క్యాంపింగ్ చేద్దాం, ఫిషింగ్ కూడా చేద్దాం. సీక్ పని అంటారు. సన్ అయితే కిందకి వెళ్ళిపోయాడు. జిమ్నాస్టిక్స్ వీడియో అయిపోవాలంటే సన్ వెళ్ళిపోయాడు, వీడియో కాలే ఇంకా. రారా తొందర మన అదృష్టం వద్దా అని చెప్పుకోవచ్చు. మాగిందరా అది? ఎత్తుకో ఫ్రెష్గా కోసి ఆడ పడేస్తామేంద్రా. Hi guys, welcome back to the Wild Lakes episode number 8. మనతో పాటు ఉన్నారు టీమ్మేట్ చరణ్ అండ్ విక్రమ్ అనమాట. ఏవైతే అడవిలో తినే పండ్లు దొరుకుతాయో అవన్నీ కూడా మేము తీసుకొని వస్తాం, అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాం. ఇవి విలేజ్ సైడ్ ఎక్కువ పండుతాయి అనమాట అడవులలో. సో సిటీ సైడ్స్ మ్యాక్సిమం దొరికిన రేర్ దొరుకుతాయి. సో అది ఏంటిది అనేది ఈ వైల్డ్ లైఫ్ ఎపిసోడ్లో భాగంగా నేచర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ నేచర్లో దొరికే ఫ్రూట్స్ని మేము ముందుకు తీసుకురాబోతున్నాం. సో ఇప్పుడైతే మేము ఒక్కొక్కరం వెళ్తాం, లేదా గ్రూప్ కూడా వెళ్ళి ప్లేసెస్ కొంతమందికి కొన్ని తెలుసు. సో ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి అనేది అక్కడికి వెళ్ళి తీసుకొని మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి వీడియో అయితే చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయకపోతే చెక్అవుట్ చేయండి. సో ఇదనమాట, ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫ్రూట్స్ ఎక్స్ప్లోరింగ్ అయితే ఫారెస్ట్ మీదకి వెళ్ళిపోదాం. మన దగ్గర కామన్గా దొరికేది కోకోనట్ అన్నీ దొరుకుతాయి, ఇంకా మ్యాంగోస్ దొరుకుతాయి. ఇవన్నీ మేము చూపించట్లేదు, ఏవైతే డిఫరెంట్గా దొరుకుతాయో అవి మాత్రం చూపిస్తాము. చరణ్ వేరే పని మీద వెళ్ళాడు, అంటే వేరే చోటుకి వెళ్ళాడు. నేను విక్రమ్ ఒక చోటుకి అయితే వస్తాం. సో వీని కొంచెం ఏరియా కొంచెం ఐడియా ఉంది, ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది. సో వాడిని ఫాలో అవుతున్నా. సో ఈ ఎక్స్ప్లోరింగ్ పార్ట్లో విలేజ్ అంటే ప్రకృతి అందాలు అవన్నీ కూడా మీకు షార్ట్స్ వస్తాయి, సినిమాటిక్ షార్ట్స్. మంచి మ్యూజిక్ పెట్టి ఎడిటింగ్ చేస్తాం, ఎంజాయ్ చేయండి. Wild X begins, let the spirit flow. Wild X, hear the call, climb the peaks, face it all, in the jungle, under the sky. Wild X, where limits fly. ఒక చిన్న ప్లేస్కి వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ కాయ ఒకటి దొరుకుతుంది. కాయ చూపించిన తర్వాత దాని పేరు మీకు చెప్తాను. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ కాయ పేరు. నాకు తెలిసి అది దొరుకుతుంది, కాకపోతే రేర్గా దొరుకుతుంది అనమాట. ఎక్కువ మందికి తెలియదు, చిన్నపిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళకి తెలియదు. ఈ చెట్లు కూడా రాను అంతరించిపోతున్నాయి. దానికి కావాల్సిన న్యూట్రిషన్ స్థాయిలో లేకపోవడం వల్ల ఆ చెట్లన్నీ కూడా మనకి డిసప్పర్ అయిపోతున్నాయి. దాంట్లో ఈ చెట్టు కూడా ఒకటి. ఇదే కదా చెట్టు. సో ఈ చెట్టుకి కాస్తాయి కాయలు. ఇక్కడ వ్యూ సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ కానీ వచ్చామంటే స్కై మొత్తం రెడ్గా అయిపోతుంది, భలే ఉంటుంది లొకేషన్ మాత్రం. గైస్ దీన్ని మా పక్క నెల్లికాయ అంటారు. నెల్లికాయ ఒక కాయ కింద పడిందో చూడరా. ఇదొక చెట్టు, ఇదొక టైప్ ఆఫ్ నెల్లికాయ చెట్టు, ఇదొక టైప్ ఆఫ్ నెల్లికాయ చెట్టు. ఈ చెట్టుకి ఇదే కదరా కాసేది? ఇది ఈ చెట్టు కాస్తుందా? ఈ చెట్టులో ఏంటంటే కాయలు చాలా చిన్నగా ఉంటాయి. దీంట్లో సగం కూడా ఉండదు, అంత సైజులో ఉంటాయి దీంతో కాయలు అనేవి. అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చెప్పాలంటే. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి, చాలా పుల్లగా ఉంటాయి. ఇవి కొంచెం మనకి పికిల్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. సో దీన్ని మార్నింగ్ తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అంటారు. సో అవన్నీ కూడా మనం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డిస్కస్ చేద్దాం. కాయలు ఉన్నాయి కానీ చాలా హైట్లో ఉన్నాయి, మాకు అందనంత హైట్లో ఉన్నాయి. ఎలాగో ఎలా అర్థం కావట్లా. మన విక్రమ్ అయితే ఎక్కుతున్నాడు చెట్టు. భద్రం చాలా రిస్కీ. రే చీమలు ఉన్నాయి, రే చూసుకోరా రే, చీమలు ఉన్నాయి. ఎక్కినాయంటే కొరికి పారేస్తాయి ఎక్కడంటే అక్కడ. నిద్ర కూడా పట్టదు నీకు, మళ్ళా గాలి కూడా ఎగురుతాయి చీమలో. ఫ్రెష్గా కోసి ఆడ పడేస్తామేంద్రా.
అది పోయిందిరా రే. ఫ్రెష్గా కోసిన కాయని కింద పడేసినాడు. ఇంకొంచెం మీదకి వెళ్ళాలి. వాడి చేతిలారా వాడిపోగొట్టినాడు. ఇక్కడ పడేస్తే ఎక్కడ కనపడుతుంది చెప్పండి. ఓ 4 గుయ్యరా, ఇంటికి తీసుకెళ్దాం, పొద్దున్న తిందాం మంచిది. సో మనోడు కోసేలోపు మనం వ్యూస్ ఎంజాయ్ చేద్దాం. పైకి వెళ్ళిపోయాడు. అన్ని రాకుడు రాలుతున్నాయి. మనోడు కోసింగ్ జోలో పెట్టుకోరమ్మన్నా. చూడండి ఎట్లా పడ్డాయి ఆకులన్నీ గెట్టంలో. ఓకే, ఇట్లా కోయంగానే ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే మనకి ఇంకొక చెట్టు కనబడుతుంది. ఏం చెట్టు? సపోటా చెట్టు. చాలా సపోటా కాయలు ఉన్నాయి అందులో. వీడియో ఓనర్ చూస్తే ఏమనుకుంటాడు. సో వీడియో కోసమే కాబట్టి ఒక్కడైతే తీసుకుంటున్నా. మాగిన ఉంటే తీసుకోవచ్చు. ఇక మాగింది. పచ్చిదే, పండైతే కాదు, పచ్చిదే. మన సరిపోయేంత కోసుకున్నాం చాలు, ఎక్కువ పోవద్దు. కైసి మనకి 2 అయితే దొరికినాయి. వచ్చేదారిలో ఈ దొరికింది. దీనికి డ్రాగన్ ఫ్రూట్ కాస్తాడని చెప్తున్నాడు మనోడు, కానీ నాకు తెలీదు. ఈ చెట్టు మరి ఎక్కడుందేమో, మరి ఇక్కడ పడ్డది. ఇది ఉంటే ఇది కూడా వీడియోలో చూపిస్తాం మేము. చూపించేది మొత్తం హెల్తీ ఫుడ్. చాలా కాస్ట్లీ ఉంటాయి బయట కొనాలంటే. మీ దగ్గర ఉంటే దగ్గరికి వెళ్ళి తీసుకోండి, తినండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇంకేమన్నారా, మా ఏరియా మొత్తానికి ఇలాంటి చెట్లు ఈ 2 చేన్లలోనే ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. పత్తిలాగా ఉంటాయి చూడడానికి, కానీ పత్తి కాదు. ఇది కళ్ళ పడితే కళ్ళు కొంచెం బాగా రెడ్గా అయిపోతుంది. మొత్తం నవ్వు వస్తుంది అన్నమాట. మొత్తం దురద పడుతుంది కళ్ళంతా. ఇవి ఇంకా డేంజర్. కళ్ళ పడితే కళ్ళే కనపడదు అసలు. దీన్ని వినాయక స్వామికి పెడతారు. చాలా ఇష్టమైన పువ్వు అనమాట ఇది, కదరా? జిల్లేడి పువ్వు. ఇప్పుడు చెట్టు దగ్గరికి వచ్చాము. దీని పేరు వచ్చి సీక్కాయ అంటారు మా పక్క. అది మాగి సీక్ పండు అంటారు. మీకు చూపిస్తా. చిన్నగా ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయి. గ్రీన్ కలర్ ఉంటే మాగనట్టు, మాగితే అది బ్లాక్ కలర్కి వస్తుంది. చాలా స్వీట్ ఉంటుంది. మనోడు దాన్ని కోయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. చాలా హైట్లో ఉంది. అది ముళ్ళు ఉంటాయి దానికి ఎక్కువ. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్నే బ్లాక్ కనబడుతుంది, నెక్స్ట్ గ్రీన్ కనబడుతుంది. సో ఇవి తింటారు, చాలా స్వీట్ ఉంటాయి. మన ముళ్ళు ఉంటాయి, చాలా కష్టం ఉంటాయి. పట్టుకున్నాడు, నేను కొయ్యాలి. లాగ దీన్నే సీక్ పండ్లు అంటారు మా పక్క. మీ పక్క ఒకవేళ కనబడితే ఏమంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా స్వీట్ ఉంటాయి తినడానికి ఈ కాయలు. దీంట్లో మాగంది ఇది ఒకటి ఉంది. ఇది చూసుకుంటే సో చాలా పుల్లగా ఉంటుంది, తినలేం. సో ఇంకా పక్కన ఇంకోటి ఉందంట. సో దానికోసం అయితే వెళ్తున్నాము. గైస్ ఈ చెట్టు చూస్తున్నారు కదా, సో దీన్నే వెలగపండు అంటారు. ఇక్కడ ఒక కాయ ఉంది చూడండి, ఇంత దీని నుంచి జూమ్ అవ్వదు. దీన్నే వెలగపండు అంటారు. ఇక్కడ చూసారు కాయ. సో చాలా హైట్లో ఉంది, తక్కువ ఉన్నాయి ఈ సీజన్లో. మనకి వినాయక చవితి వచ్చిందంటే చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. కొమ్మకి కాయలు ఎలాడుతూ ఉంటాయి. అని రేర్ ఉంది. ఇప్పుడు చూస్తాం కింద ఏమైనా పడిందా అని. లేదు, ఆ వంకలో చూడు, లేదా? ఇక్కడ ఉంది చూడ, ఇది తీసుకో. చూస్తాను కదా, మన అదృష్టం వద్దా అని చెప్పుకోవచ్చు. మాగిందరా అది? ఎత్తుకో. చూసారా, వెలగపండు మన కోసమే దేవుడు కింద పడేసినట్టున్నాడు.
ఈ లొకేషన్ మీరు ఏ వీడియోలో చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా డేంజర్ ఇది. ఏయ్ ఆగండి రా, భయం వద్దు. చాలా డేంజర్ ఇది. వీడియో ఫామ్ ఉందన్నమాట. ఎన్ని ఉన్నాయో తెలీదు. గవర్నమెంట్ పేరు చెప్పేసి మొత్తం చెట్లన్నీ నాశనం చేసేసారు. చూడండి, నేచర్కి భంగాన్ని కలిగించే పనులు కానీ. అక్కడ చూసారు కదా, దాన్ని ఈత పళ్ళు అంటారు. అవి 3 కలర్లో ఉంటాయి: గ్రీను, ఎల్లో, రెడ్, ఆరెంజ్, సారీ బ్లాక్. బ్లాక్లో ఉంటే మనకి తీగ ఉంటుంది. ఒకవేళ రెడ్ కలర్లో వచ్చింది అనుకోండి, ఇంకా మాగుతుందని అర్థం. ఈ వంక వస్తాయి, దాంట్లో పెద్ద వస్తాయి వాటర్. ఇదంతా దీనికి గ్లో ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, మొత్తం సన్సెట్ అంతా కిందికి వెళ్ళింది. సన్సెట్ అయ్యే లోపు మేము వీడియో కంప్లీట్ చేయాలి. ఇది టార్గెట్ మాకు. ఫైనల్ చెట్టు ఇది. దీనికి కాసే పండ్లు పేరే రేగి పండు అంటారు మా పక్క. విలేజ్ అది చూడండి ఎన్ని వేస్ట్గా రాలేయో. ఇవి చాలా హెల్త్ మంచి. తినరా, వద్దులే, లాస్ట్లో చూపిద్దాం ఎలా ఉంటాయి అనేది కూడా మీకు చూపిస్తాం లైవ్లో. ఒక 10 కాయల వరకు చూడండి రా, మంచి మంచి కాయలు. చెట్టు ఎక్కే ఛాన్స్ ఉండదు ఇక్కడ. ఇది కొంచెం ఇది ఎక్కలేదు. చాలా బ్యూటిఫుల్ ఉంది. అక్కడేమో సన్సెట్ అవుతుంది. సన్సెట్ అయ్యే లోపల వీడియో కంప్లీట్ చేయాలి మేము. ఇప్పుడు మీకు సన్ అయితే కిందికి వెళ్ళిపోయాడు. జిమ్నాస్టిక్స్. మొన్న మీరు వీడియో చూసారు కదా, చెరువులో మేము ఆటాడుకుంది, పాము వచ్చింది. అది ఇక్కడే, మళ్ళీ అదే చోటుకు వచ్చాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది అది. మేము ఇప్పుడు వెళ్ళే లొకేషన్. సన్సెట్ అయిపోయి వీడియో అయిపోవాలంటే సన్ వెళ్ళిపోయాడు, వీడియో కాలే ఇంకా. రారా, తొందరగా. డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం తెచ్చుకున్న ఇది సన్సెట్ వ్యూ. సన్ ఉంటే కొంచెం బాగుండేది కానీ సన్ జస్ట్ మిస్. అక్కడ ఇక్కడ మీకు సన్సెట్ వ్యూ ఎలా ఉంటుందో కావాలంటే హైట్ ప్లేస్ నుంచి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం మొత్తం సన్సెట్ కింద మొత్తం అయిపోయేంత వరకు కనపడుతుంది. ఒక లొకేషన్ అయితే ఉంది. ఆ లొకేషన్కి వెళ్ళి టైం ల్యాబ్స్ పెట్టి పూర్తిగా మీకు చూపిస్తా. ఆ వీడియో అడవిలో ఉంటుంది, చాలా లోపలికి వెళ్ళాలి. సో అదనమాట. సో ఇప్పుడు ఏదైతే మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నామండి, బండి మీద పెట్టరా. దీని నెక్స్ట్ సైడ్ చెరువు ఉంటుంది, పెద్ద చెరువు అది. దాని మీద కూడా మనం వీడియోస్ చేసాం, చెక్అవుట్ చేయండి. ఈ వీడియో మీద మీరు 150 లైక్స్ కంప్లీట్ చేస్తే మనం అక్కడ కనబడుతున్న చెరువులో బోటింగ్ అయితే తయారు చేసి క్యాంపింగ్ చేద్దాం, ఫిషింగ్ కూడా చేద్దాం. సో మనోడైతే ఇప్పుడు ఒక్కొక్కటి తీసి బండ మీద అయితే పెడతాడు. పెట్టరా. దీన్ని సీకి పండు అంటారు. రైట్, పెట్టు, అన్ని పెట్టు. ఇది వెలగ పండు అంటారు. ఇవి నెల్లికాయలు అంటారు. పెట్టరా, ఫాస్ట్ పెట్టు. దీన్ని రేగు పండు అంటారు. దీన్ని సపోటా. సో ఇది చింతపండు. దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే పండు దొరుకుతాయి అనమాట. విలేజ్లో ఎక్కువ దొరుకుతుంది. ఈ విలేజ్లోనే ఎక్కువ దొరుకుతాయి. మనోడు చూడు బాగా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు, తింటాడు దాన్ని కూడా. సో దీన్ని కూడా ఇప్పుడైతే దీన్ని ఒక్కొక్కటిని మేమందరం టేస్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి ఒకటేసారి ఎట్లుందో మీకు రియాక్షన్ అయితే ఇస్తాము. సో దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాం అనమాట. సో ఫస్ట్ అయితే రేగు పండు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది కూడా అది గురించి నోట్లో ఏముంది అది బయటికి. సో అది తీసుకున్నాం, చూడరా, చూపి. సో అందరం ఒకటేసారి ఇటు రారా, వీడియో వద్దా. సో అందరం వేసుకుంటాం. సరే, ఎట్లుందిరా? తీగా పుల్లగా ఉంది. నీకురా? నాకు కూడా సేమ్. నీకురా? మీ ఇద్దరికి అట్ట, నాకు కూడా అట్టే సేమ్ టేస్ట్ ఉంది. ఇప్పుడు నెల్లికాయ తీసుకోరా, పట్టుకోరా, లాగ్ అయిపోతుందిరా వీడియో. సో ఇప్పుడు 3 ఒకటేసారి తింటున్నాం. చాలా పుల్లగా ఉంది. కొరుకు కొరుకు కొరుకు.
కురుకు. చాలా పుల్లగా ఉంది, ఒంటికి మంచిది అంటున్నాడు. చెప్పినా కదా నేను అప్పుడే వీడియో రెండైనాయి. సో ఇప్పుడు సీక్ పండ్లు, ఇది వేరే అనుకోవద్దండి, దీని పేరే అది. మీ పక్క ఇవి ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తీసుకురా. ఇగో చాలా స్వీట్ ఉంది. సపోటా ఒకటి ఉంది. ఫ్రీగా వచ్చింది కదా అని అన్నీ తీసేయకూడదు, జస్ట్ టేస్ట్ కోసం. విలేజ్లో పండింది కదా, దీని టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాం. కొంచెం సౌండ్ పెట్టి తింటాం. ఇది మాత్రం తీగ ఉందిరా. నాకు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు టామరెండ్ తీసుకురా. సాల్ట్ కారంగానే ఉంటే అదర్స్ మన రోజు తింటాడు ఇది. చాలా చాలా పుల్లగా ఉంది. వాడు రోజు తింటాడు, వాడు తీగ ఉంది కావచ్చు. తీగ ఉందా? ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్లీ మిగిలింది ఇది ఒక్కటే, దేవుడు కరుణించిన పండు, వెలగ పండు. లేదనుకున్నాం, దొరికింది. ఇప్పుడు దీన్ని బాగా కొడతాం. ఇది మాగిందే, బాగా కొడుతున్నా. దేవుడిచ్చిన పండుని వృధా చేయొద్దు. ఎట్లా డస్ట్ అంటలేదులే. ఓకేలే, అది తింటా. చూపి బాగా కనిపిస్తుంది. సో ఇది టేస్ట్ చాలా పుల్లగా ఉంటుంది ఎప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు. ఇది చాలా మాగింది, అదృష్టం అనుకోవాలి ఈ పండు మాకు దొరకడం. ఇది మాత్రం ప్యూర్ వాటర్, నేచర్లో పండింది మొత్తం. ఎవరు వాటర్ ఎరువులు ఏమి వేయరు అసలు. విలేజ్లో ఎరువులు వాటర్ ఎక్కువ, నేచర్ ఎరువులు వాడతారు. ఇంకా అడవిలో చాలా ఉన్నాయి, కాకపోతే సీజన్ బట్టి వస్తుంది అనమాట. మీకు చూపించే కదా చిన్న సీక్ పండ్లు లాగా ఉంటాయి, అవన్నీ కూడా నేచర్లో వస్తాయి సీజన్ బట్టి. ఇప్పుడు నేను తింటుంది కూడా సీజన్ బట్టి వస్తుంది. వెలగ పండు సీజనే, నెల్లికాయ సీజనే, సపోటా ఎప్పుడైనా పండుతుంది, సపోటా ఎప్పుడైనా పండుతుంది, టామరెండు సీజనే. సీజన్ అన్నమాట ఈరోజు మాకు కనపడినవి. సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా చాలా ఉంటాయి, చూపిస్తాం. సో మన నేచర్ సంబంధించిన వీడియోస్, వైల్డ్ లైఫ్ సిరీస్ మన ఛానల్లో చాలా ఉంటాయి, ప్లేలిస్ట్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. మీకు వీడియోలో ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదన్నమాట, నెక్స్ట్ వీడియోలో కొత్త కాన్సెప్ట్లో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ సుమంత్, విక్రమ్, చరణ్ and signing out from the Wild Lakes.